నమస్తే. నేను సిరి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన చాలా వరకు ప్రముఖులైతే ఇప్పుడు భూమిలో అంటే ఏదైనా స్థలంలో ఇన్వెస్ట్ చేయడానికి సుముఖత అంటే చాలా ఇష్టంగా పెడుతున్నారు. అసలు ఏంటి మరి ఇండస్ట్రీలో ఇప్పుడు అందరూ రియల్ ఎస్టేట్ రంగం మీద ఏమన్నా పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడుతున్నారా ఏంటనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. సో ఇప్పుడు చూస్తుంటే అందరూ కూడా ఈ మధ్య కాలంలో ఏంటంటే భూములు కొనుగోలు అమ్మకాల విషయంలో ఇండస్ట్రీ వాళ్ళది ఎక్కువ. అంటే ఇప్పుడు మన సిటీ అవుట్స్కట్స్లో కూడా చూసినా కూడా చాలా మంది సెలబ్రిటీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ అట్లనే ఊటీలో కూడా ఇప్పుడు కొంతమంది ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అయ్యారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. అందులో చిరంజీవి గారి పేరు కూడా వినిపిస్తుంది. సో దీన్ని అసలు ఎలా చూడాలి? అందరూ కూడా రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళ ఏమంటారు లక్ని టెస్ట్ చేసుకుంటున్నారు అనుకోవచ్చా? లక్ అని కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ రేపు ది బెస్ట్ పెట్టుబడి ఏదంటే అది ఖచ్చితంగా భూమి. తర్వాత చిన్న చిన్న పెట్టుబడి నెక్స్ట్ లెవెల్లోకి వచ్చేది బంగారం. పెద్ద పెద్ద స్థాయిల్లో కోట్లలో పెట్టుకోలేని వాళ్ళు, లక్షల్లో పెట్టుకోవాలనుకున్న వాళ్ళు, వేలల్లో పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా బంగారం కొనుగోలు చేసుకుంటున్నారు. చాలామంది వాళ్ళకు వచ్చే ఇన్కమ్ సోర్స్తో నెలకు 1 గ్రాము చొప్పున కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. లేదా జ్యువెలరీ షాపులకు వెళ్ళి స్కీమ్ కట్టి సేవ్ చేసుకునే వాళ్ళు రకరకాలుగా ఉన్నారు. అయితే సెలబ్రిటీస్ విషయంకి వస్తే ఎప్పుడు కూడా వాళ్ళు స్థిరాస్తులను పెంచుకోవడానికే చూస్తారు. లేదా ఇవాళ రేపు మనకి చాలామందికి అర్థమైన అంశం ఏంటంటే ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టేస్తే దాని రెంట్స్ వస్తుంటాయి, లేదా గ్రూప్ హౌస్ బిల్డ్ చేస్తే దానికి ఒక రెంట్స్ వస్తుంటాయి. ఇట్లా రకరకాల కాన్సెప్ట్లు నడుస్తుంటాయి. అయితే ఇక్కడ చిరంజీవి గారు అనే కాదు, చాలా సందర్భాల్లో మన మురళీమోహన్ గారు చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే సోమన్ బాబు గారు ఎప్పుడు కూడా భూమి మీద ఇన్వెస్ట్ చేయమని చెప్పి తన తోటి నటీనటులకి సహచరులకి చెప్పేవాళ్ళట. ఎంతగా చెప్పేవారంటే ఆయన చెప్పిన ఎగ్జాంపులే, మనిషి మేధస్సుతో దేనైనా పెంచగలుగుతాడు కానీ భూమిని మాత్రం పెంచలేడు. సో ప్రతి ఒక్కరు కూడా భూమి మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలాగే మొన్న రీసెంట్గా జయసుధ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయనకి అప్పట్లో చెన్నై మద్రాస్ మహానగరం మధ్యలో డంపింగ్ యార్డ్ ఉండేదండి. ఆ డంపింగ్ యార్డ్ని అమ్మాయి ఇది ఇక్కడ కొనుక్కో బాగుంటుంది, ఫ్యూచర్లో నీకు ఉపయోగపడుతుంది అంటే వాళ్ళ నాన్నగారు తను చూసి ఇదేంటిది సోమన్ బాబు ఈ డంపింగ్ యార్డ్ కొనుక్కోమంటాడేంటి, ఇంకేమైనా మైండ్ ఉందా లేదా అన్నట్టు అంటే మనసులో అలా అనుకున్నారట. సరే ఇప్పుడు దాని విలువ కొన్ని 100 కోట్లు. అంటే డంపింగ్ యార్డ్ అనేది అవుట్కట్స్లో ఒకప్పుడు సిటీ పెరిగే కొద్దీ అవి సిటీ బయట ఉండేవి సిటీ సెంటర్ అయిపోతాయి. సో ఇప్పుడు ఏంటంటే చిరంజీవి గారు కూడా జూబ్లీ హిల్స్లో రీసెంట్గా ఏదో ఒక ల్యాండ్ 80 కోట్లకి ఎందుకో అమ్మారని. సో ఇక్కడ ఇది అమ్మారు అని అంటే జూబ్లీ హిల్స్ ఇంకా అలా పెరిగిపోయింది సిటీ. జూబ్లీ హిల్స్ దాటి ఇంకా మాదాపూరు, కొండాపూరు, హైటెక్ సిటీ ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి కాబట్టి సో వెంటనే అది సెంటర్ అయిపోతుంది. ఇప్పుడు చాలామంది ఊరి చివరన ఎక్కడో ప్రశాంతంగా కట్టుకోవాలి, ఒక వ్యవసాయ క్షేత్రంలో ఒక చిన్న ఫామ్ హౌస్ పెట్టుకోవాలి, పీస్ఫుల్గా ఉండాలనే ఉద్దేశంతో అవుట్కట్స్కి వెళ్తుండో అదేవిధంగా సిటీ డెవలప్ అవుతుంటారు. సో ఈయన కూడా ఇక్కడ అమ్మారంటే వేరే దగ్గర పెడతారనే మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా తెలివైన మదుపరి ఎవరైనా సరే అలాగే పెట్టుబడులను పెడతారు. ఆయన ఏం చేశారు, ఇక్కడ అమ్మారు. ఆయన ఊటీలో సుమారుగా ఒక ఎన్నో ఎకరాల స్థలం కొన్నారంట. ఒక 16 నుంచి 20 కోట్ల మధ్యన దాని వాల్యూ ఉంటుంది అన్నట్టుగా. దానికే ఉంది ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైనా ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి, ప్రశాంతంగా ఉండడానికి ఫ్లైట్ ఇవాళ ఇక్కడ హైదరాబాద్లో ఎక్కితే కోయంబత్తూరులో దిగారంటే అక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్లు ఎంత ఉంటుంది. ఎంతసేపు వాళ్ళకి వెళ్ళాలంటే పొద్దున్న వెళ్ళిన రాత్రి కూడా వచ్చి వాళ్ళ కెపాసిటీ ఓన్ చార్టర్డ్ ఫ్లైట్స్ కూడా ఉంటాయి. సో అట్లా వెళ్ళి ప్రశాంతంగా గడపడానికి అవ్వచ్చు, ఇంకా వేరే ఇతర కారణాలు అవ్వచ్చు. లేదంటే ఏజ్ పెరిగే కొద్దీ ప్రశాంతంగా సెపరేట్గా ఒక రకమైన ఆధ్యాత్మిక చింతన ఇలాంటివి కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. మేబీ చిరంజీవి గారు పెట్టచ్చు, ఈవెన్ రామ్ చరణ్, ఉపాసన వాళ్ళు కూడా ఓకే చేశారన్నట్టు కూడా ఉంటున్నాం. అది అయితే అయిండొచ్చు. ఎందుకంటే నాకు తెలిసిన మిత్రుడు కూడా ఉన్నాడు, ఆయన చిట్ ఫండ్ కంపెనీ నడుపుతాడు. ఆయన ప్రతి 6 నెలలకు ఒక ల్యాండ్ కొంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర ఒక 50 lakhsకి ఒక ల్యాండ్ కొన్నాడు అనుకోండి, సరిగ్గా 6 నెలల్లో దాన్ని ఒక 60 లక్షలకు 65 లక్షలకు అమ్మేస్తాడు. ఎక్కువ లాభం ఉండదు, జస్ట్ 10-15 లక్షల లాభమే. సో అట్లా చేసి ఇప్పుడు ఒక 2 కోట్లు ప్రాపర్టీ కొనే కెపాసిటీకి వెళ్తే ఏం చేశాడు, ఒక్కసారిగా మన మొయినాబాద్ వైపు ఒక ఎకరం స్థలంలో ఫామ్ హౌస్ తీసుకున్నాడు. ఒక ఫామ్ హౌస్, దానికి స్విమ్మింగ్ పూల్, ఆ ఫామ్ హౌస్లో అన్ని ఫుడ్కి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్, వండుకోవడానికి పాత్రలు అన్నీ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా మంత్లీ వన్స్ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళి సెలబ్రేట్ చేయడం, స్పెండ్ చేయడం, ప్రశాంతంగా గడిపి రావడం, ఒక్కసారి రోజువారీ వర్క్స్ అన్ని మర్చిపోవడానికి
అట్లా చేస్తుంటారు. అంటే ఆయన చూడండి ఎంత తెలివిగా ఇన్వెస్ట్ చేశాడు. ఇన్వెస్ట్మెంట్ అందరికీ రాదు, ఆ తెలివితేటలు అందరికీ ఆ ఇన్వెస్ట్ చేసే ఇది రాదు. ఆయన సింపుల్గా ముందు ఒక 20-30 లక్షలు స్టార్ట్ చేశాడు, 50 లక్షలు కొనడం, 6 నెలల సంవత్సరం తర్వాత అది 70 లక్షలకు అమ్మడం, మళ్ళీ అక్కడ నుంచి ఇంకో దగ్గర 1 CRకి అమ్మడం, అలాగా ఒక 2 CR వస్తే ఆ అమౌంట్ తీసుకెళ్ళి ఒక మంచి 1 ఎకరా ప్లేస్లో వ్యవసాయ క్షేత్రంలో పెట్టుకొని మధ్యలో ఒక ఇల్లు కట్టుకొని చాలా చక్కగా చేసుకుంటారు. అది కూడా ఒక విధంగా ఎప్పటికే ఇన్వెస్ట్మెంటే. రేపు పొద్దున సిటీ అలా స్ప్రెడ్ అయిన నేపథ్యంలో ఇవాళ 2 కోట్లు కొనేది రేపు 20 కోట్లు అవుతుంది. అది అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ అది అమ్మేసి ఇంకో దగ్గర దీనికన్నా తక్కువ రేటుకి ఎక్కువ ప్లేస్ వస్తుంది. అవుట్ కట్స్కి వెళ్ళే కొద్ది ఏమవుతుందంటే తక్కువ అమౌంట్కి ఎక్కువ ప్లేస్ వస్తుంది. చిరంజీవి గారు 80 కోట్లు ప్రాపర్టీస్ అమ్మేశారంటే ఖచ్చితంగా దాన్ని ఇంకో దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి ఉంటుంది. ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 100 సెంట్లు లేదంటే ఒక 20-30 సెంట్లు జాగా అమ్మారు అనుకుందాం, ఆ అమౌంట్కి ఎక్కడో అవుట్ కట్స్కి వెళ్తే ఖచ్చితంగా 2-3 ఎకరాలు వస్తుంది. సో అది కూడా ఒక మంచి క్లీన్ ఇన్వెస్ట్మెంట్. అది పైగా స్థిరాస్తి, ఎవడు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టేసి దానిలో ఒక జెండా పాతేస్తే ఎవడు తీసేది లేదు. ఆస్తి స్థిరాస్తి ఉంటుంది, మనకు నెక్స్ట్ జనరేషన్స్కి మిగులుతుంది. వీళ్ళు కూడా ఇప్పుడు జనరల్గా ఎక్కువ అమౌంట్ పెట్టుకోలేరు కదా, అది కూడా రిస్క్. ఇవాళ రేపు వీళ్ళంతా డిజిటల్ మనీ అయిపోతున్న రోజుల్లో అమౌంట్ కన్నా అట్లా వస్తువులు స్థిరాస్తులు పెట్టుకోవడం అంత ఉత్తమం ఇంకోటి లేదు. సో ఇలానే కాదు చాలామంది ఇదే ప్రాపర్టీ చేస్తున్నారు. బట్ పవన్ కళ్యాణ్ లాంటి కొద్దిమందే ఆ పార్టీ నడపడానికో లేదా రాజకీయాల కోసమో తిరిగి వాళ్ళ భూములు అమ్ముకుంటారేమో, కానీ మ్యాక్సిమం ఎవరైనా సరే అందుకే కదా ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు, అపార్ట్మెంట్ కల్చర్ కన్నా ఇండివిజువల్ హౌస్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. భూమి బంగారం ఊరికే అనలేదు కదా. నిన్న ఒక మిత్రుడు కలిసి కూడా అదే చెప్తున్నారు. ఇప్పుడు ఎలా అంటే అపార్ట్మెంట్ అంటే 50 lakhsకి అపార్ట్మెంట్ వస్తుంది, అలా కాకుండా ఒక ముగ్గురు కలిసి 1.5 CRతో ఒక చిన్న ఒక 2-3 సెంట్లు ప్లేస్ కొనుక్కున్నారు అనుకోండి, ముగ్గురు కట్టుకుంటారు. G+2 పట్టుకున్నారు అనుకోండి, గ్రౌండ్ ఫ్లోర్లో ఒకడు, ఫస్ట్ ఫ్లోర్లో ఒకడు, సెకండ్ ఫ్లోర్ ఒకడు, ఆ ముగ్గురికి ప్రైవసీ ఉంటుంది. ఆ ముగ్గురికి ల్యాండ్ కాస్ట్ కూడా ముగ్గురికి పడుతుంది, హ్యాపీగా ఉంటుంది కదా. ఒకరికి మనం సంజయ్ చెప్పుకోవాల్సిన అవసరం లేదంటే ఉన్న దాంట్లో ఇంకొంచెం కంఫర్ట్ ఆప్షన్స్ వెతుక్కుంటున్నారు, అలా కూడా చేసుకుంటున్నారు. సో భూమి అనేది ఈ పెరిగే జనాభాకి పెరిగే రేట్లకి ఇవాళ రేపు చాలా ఇబ్బంది కొనే పరిస్థితి లేని నేపథ్యంలో ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే భూమి మీద పెడుతున్నారు. అది ఇప్పటికీ తరగనిది, దాని విలువ ఖచ్చితంగా వాల్యూ పెరుగుతుంది. ఇంకా మిగతా షేర్లు గీర్లు ఇవన్నీ అంటే కూడా నమ్మకం లేని పరిస్థితి. కాబట్టి భూమి ఎప్పటికీ బంగారం. అది అందుకే అన్నారేమో భూమిని నమ్ముకున్న ఎప్పుడు చెడిపోయినట్టు దాఖలాలు లేవా. మొత్తానికి అయితే ఇండస్ట్రీ వాళ్ళు అంటే ఇన్ని రోజులు అంటే యాడ్స్ అలా కాకుండా ఇప్పుడు ఇండస్ట్రీ అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది రియల్ ఎస్టేట్ లో అంటే ఇట్లా భూములు కొనడంలో పెట్టుకుంటే రేపటి రోజున వాళ్ళకి లైఫ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఒకనొక స్టేజ్ లో రిటైర్మెంట్ ఏజ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ప్రశాంతంగా ఉండడానికి ఇలాంటివి బాగుంటాయని చెప్పేసి ముందు నుంచి ఇల్లు అంటే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవడం టైప్ లో వీళ్ళు డబ్బులు ఉన్నప్పుడే అది భూమి మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.